అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉంటున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక అసెంబ్లీకి నేను రాను అయినా అయితే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీకి రాని వైసీపీ పార్టీ వాళ్ళు శాసన మండలికి మాత్రం వచ్చి అక్కడ హడావుడి చేస్తున్నారు. ఎలా చూడాలి టోటల్ సినారియో మొత్తాన్ని? ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గొడ్డల పార్టీలో ఉన్నటువంటి వారందరికి కూడా ఆయన కొత్త రకమైనటువంటి రాజకీయాన్ని నేర్పుతున్నాడు. ఇవాళ శాసన మండలిలో బలం ఉంది కాబట్టి శాసన మండలిలో గొడవ చేపించాలనేటువంటి భావంతో చేస్తా ఉన్నాడు. మరి అదే విషయాన్ని నువ్వు ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాకూడదు, ఎందుకు వచ్చి మాట్లాడకూడదు? మీకు ఒక్కసారి మన పాత హిస్టరీలో కనుక వెళ్ళినట్టయితే ఆనాడు వెంకయ్యనాయుడు వాళ్ళ బీజేపీ పార్టీ తరఫున 2-3 ఉండేవాళ్ళు అంతే. అలాగే సిపిఎంఎల్ ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళు సబ్జెక్ట్ పైన మాట్లాడి వాళ్ళకి రావాల్సిన ప్రజలకి, సామాన్యమైనటువంటి ప్రజలకి అన్యాయం జరిగితే దానిపైన ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడేవాళ్ళు. అప్పుడు 294 మంది అసెంబ్లీలో ఉన్నప్పుడు బలమైనటువంటి పార్టీ ఉన్నా కూడా మరి ఆ రోజు వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడి 2-3 పార్టీలు వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయ్యారు. ఇవాళ నీకు 11 మంది ఉన్నారు, నువ్వు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడు? అసెంబ్లీలో నీ దగ్గర ఆధారాలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఆధారాలు చూపించండి, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఆధారాలతో పాటు ఎప్పుడైతే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు కనుక మాట్లాడగలుగుతారో అప్పుడు ప్రజలే నమ్ముతారు. మీరు ఊరికే శాసనమండలిలో గొడవ చేపించడం, లేదా వ్యక్తిగత దోషాలు ద్వేషించడం, నువ్వు మాట్లాడి దద్దమ్మ అంటే తప్పని మాట్లాడటం, ఇట్లాంటి పిచ్చి అన్నీ కూడా కల్పించుకొని ఆ శాసనమండలిని కూడా పాడు చేసి శాసనమండలిలో కూడా చేయకుండా వాళ్ళు పాడు చేస్తున్నటువంటి మరి ఘనత మీది. ఇవాళ మీరు అసలు రాజకీయాలు పనికిరారు సార్. 100% మీరు రాజకీయాలు పనికిరారు. మీరు మా చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టుగా గొడ్డల పార్టీని పెట్టింది మాత్రం నిజంగా సరిపోయింది. మీకు గొడ్డల రాజకీయం తప్ప మిగతా రాజకీయం మీకు తెలియదు అని చెప్పేసి తెలియజేసుకుంటారు. అచ్చెన్నాయుడు గారు కానీ లేదంటే దువ్వాడ శ్రీనివాస్ కానీ నిన్న అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ గారు కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఆంబోతులాగా అడ్డంగా పెరిగాడు, బుర్ర మాత్రం పెరగలేదంటూ దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతున్నాడంటే అసలు పరిస్థితిని ఎలా చూడాలంటారు? నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళ మనుషులు కూడా మరి దున్నపోతుల్లాగానే తయారై ఉన్నారు. మీరు ఒకసారి గమనించినట్టయితే ఎర్రనాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళ ఒక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బాడీ స్ట్రక్చర్ అది అందరికి కలిసి రాదు. అది అదృష్టం. అది అలాంటి అదృష్టం ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని పట్టుకొని నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు అని చెప్పి మాట్లాడటం, నువ్వు మాట్లాడండి మేము మాట్లాడకూడదు కాబట్టి చెప్తా ఉన్నావు. అలాంటి మాటలు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో పనికిరావు. మీరు అసలు రాజకీయాన్ని పనికిరారని చేయడానికి ఇదే ఉదాహరణ. మీరు ఎంతసేపు వ్యక్తిగత దోషణలు చేయటం, మరి మీరు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడినప్పుడు ఆయన దద్దమ్మ అంటే తప్పే ఉంది చెప్పండి? దద్దమ్మ కాబట్టి నువ్వు సబ్జెక్ట్ లేదు కాబట్టి మాట్లాడాడు. ఆధారాలు చూపించమన్నారు, ఒక ఆధారం చూపించలేదు ఇంతవరకు. మరి ఒక పక్కన లోకేష్ బాబు ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరు మాట్లాడదాం రండి అసెంబ్లీకి రండి అని చెప్పి బతిలాడుతున్నాడు. మరి రారు. కానీ శాసన మండలిలో వచ్చి ఊరికనే గోల్ చేసి కాసేపు అడావుడి చేసేస్తే వాయిదా వేసుకొని అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా మీ ఓడవటం వల్ల ఊరికి వాయిదాలు ఇప్పించేసి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఇది అసలు రాజకీయం అనేది మీకు అసలు లేనే లేదు. కేవలము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా పాడు చేయాలో అలాంటి దాంట్లో మీరు ఫస్ట్గా ఉంటారు. కాబట్టి మీరు రాజకీయాలు పనికిరారని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి చోట చర్చ జరుగుతుంది. వాళ్ళ అసెంబ్లీకి వెళ్లకుండా శాసన మండలికి వెళ్ళి ఇట్లా రాజకీయం చేసినటువంటి పార్టీ ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ అసెంబ్లీలో లేదని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ఎందుకని అంటారు ఈ వ్యక్తిగత దోషంలో ప్రజలందరూ చేత్కరించి ఆ వ్యక్తిగత దోషణలకి ప్రజలందరూ చేత్కరించి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా సరే ఆ అహంకారం నుంచి ఇంకా ఎందుకు కోలుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఏమంటే మీరు గతంలో కూడా చూశారు, అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి చక్కగా పరిపాలించుకోకుండా అలాంటి గర్వము తర్వాత అహంకారంతోనే మరి ఆయన 11లోకి వెళ్ళాడంటే దాని అర్థం అదే. దాని వెనకాల ఏంటంటే ఆయన చేసినటువంటి అహంకారం. రాజ్యం మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కక్ష, తర్వాత ఎంతసేపు మనుషులను చంపుతాము, లేకపోతే ఎవరిపైన పగ తీసుకోవాలి, ఎలాంటి తర్వాత సొంత బాబాయ్ గారిని ఎలా చంపాలి, లేకపోతే చెల్లెల్ని ఎలా తరిమేయాలి, తర్వాత వాళ్ళ సొంత బెనిఫిట్సే తప్ప ఎవరికి కూడా ఎటువంటి జరగకుండా ఊరకే పేద ప్రజలకి బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి ఊరకే అప్పులు తెచ్చి ఆ బటన్లు నొక్కి మోసం చేసి మాయమాటలు చెప్పి, ఎందుకంటే పేదవాడు ఇప్పుడు కూడా పేదవాడి ఉండాలనేటువంటి కాన్సెప్ట్
జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే పేదవాడి కూడా ధనికడవ్వాలి. అందుకని ఆయన P4 అని మంచి మంచి స్కీములు ఎలా తీసుకురావాలని, ఎలా అభివృద్ధి చేయాలని, ఇక డాక్టర్ గ్రూపులని, తర్వాత ఈ అమ్మఒడి అని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు ఆయన? తర్వాత ఉచిత బస్సు అని ఎందుకు పెట్టాడు? ఆర్థికంగా బలోపేతం కావాలి, పేదవాళ్ళంతా కూడా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క స్కీములు పెడుతుంటే, ఆయన మాత్రం గతంలో సోమరులు చేయడం కోసమే ఊరికి బటన్లకి మోసం చేశాడు తప్ప ఎవ్వరికి ఎటువంటి బెనిఫిట్ కూడా చేయలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు కాబట్టి ప్రజలు తిరస్కరించారనే సంగతి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక శాసన మండలి ఏదైతే రేపు త్వరలో జరగబోతున్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడే ఆఖరి రాగం పాడేశారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలతోటి? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి పనికిరాడు, ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఆయన మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే అసలు అతను రాజకీయాల్లోకి ఎందుకు ఎలాంటి వాడు ఉన్నాడా? మనకు పట్టినట్టు గతి ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి శని, ఈ శని పోవాలి అంటే ఎలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి మొన్న జరిగినట్టుగా అదే పద్ధతిలో రేపు స్థానిక సంస్థల్లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా గెలిపించకుండా ప్రజలంతా కూడా ఒక్కసారి తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరలా మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఏదో రకంగా ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఈ స్థానిక పంచాయతీల్లోని వీటిలో తగాదాలు పెట్టి అక్కడ గొడవలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతం చేయడం కోసమే తప్ప ఇతను రాజకీయాలకు మాత్రం పనికిరాడు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ సొంత బెనిఫిట్ మనం గతంలో చూసాం, రాయలసీమలో మరి ఏ రకంగా మనుషులను చంపుకునేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అలాంటి రాజకీయాన్ని అంతా కూడా మట్టు గర్పించి ఆయన అక్కడ ఇవాళ ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి రాయలసీమలో ఉంది. అలాగే ఆయన ఎక్కడ కూడా రౌడీజం అంటే అది ఎట్లాంటి గోండాయిజం అంటే ఒప్పుకోడు. కాబట్టి చంద్రబాబు నాయుడు వారి పుణ్యం అంట ఇవాళ నువ్వు బయట తిరుగుతున్నావు, ఇష్టం మాట్లాడుతున్నావు అని చెప్పేసి తెలియజేస్తాం. అదే అసలు అక్రమాలు చేయడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు కదా, అంటే ఓడిపోతామని చెప్పి ముందుగానే తెలిసి ఇది ఆఖరి రాగం అనుకోవాలంటారా, లేదంటే పోటీ చేయడానికి భయం వేస్తుందని చెప్పి వాళ్ళ క్యాడర్ని ఏమైనా సంసిద్ధత చేయడానికి ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? ఇది 100% మీరు అడిగిన దాంట్లోనే ఉంది. క్యాడర్ ఇవాళ ఎమ్మట్లేదు. ఎందుకంటే కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు, కొద్దిగా అర్థమైన వాళ్ళు అందరూ కూడా తెలుసు ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, ఇతను రాజకీయాల్లో పనికిరాడు. ఆ రోజు కూడా మనం రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఇతను ఓట్లేసాం. కానీ ఇతను ఉంటే ఈ రాష్ట్రం పనికి రాకుండా పోతుంది. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. ఇవాళ అమరావతి చూడండి ఎంత డెవలప్ ఎట్లా ఉందనేది డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే పెనుగొండ, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలంటే కూడా ఇవాళ మనందరం కూడా మంచిలు తాగుతున్నామంటే ఎండలు వర్షాలు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్ల ఇవాళ పట్టుసీమను తీసుకొచ్చి కృష్ణానదిలో కలపటం వల్లే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిలు తాగేటువంటి పరిస్థితి కూడా, కానీ బతకటానికి మంచిలు అవసరమైన మంచిలు కూడా ఇవ్వటం, రైతులకు కూడా ఇవాళ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వాటర్ కూడా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి. అట్లాగే రాయలసీమ ప్రాంతానికి, అలాగే శ్రీకాకుళం గురించి ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి మంచి వ్యక్తి. మరి వాతావరణం సహకరించకపోయినా కూడా ఆయన యొక్క మేధస్సుతో మనందరినీ కూడా ఇవాళ కాపాడుతున్న సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకటం మన అందరి యొక్క అదృష్టం అని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి అని అతను మాయ మాటలకు నమ్మి అతను చెప్పేటువంటి మోసాలు కానీ అతను చేసేటువంటి ఎలాంటి రాజకీయంలో రకరకాల ఎత్తుగడలు ఉంటాడు. గతంలో చూసాం, ఆ రోజు బాబాయ్ గారిని చంపిన తర్వాతే ఆయనకి 1 సైడ్ ఓట్లు పడ్డాయన్న సంగతి కూడా మనం రాయలసీమలో గమనించాలి. పైగా ఆ రోజు బాబాయ్ని చంపింది చంద్రబాబు నాయుడు అని చెప్పి దుష్ప్రచారం చేసి ఆ రోజు రాజకీయంలో అధికారంలోకి వచ్చారు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో ఒకటి, రేపు నాకు అనుమానం వస్తుంది, రేపు పంచాయతీ ఎలక్షన్ ఇటు వచ్చేటప్పుడు కూడా ఏదో ఒకటి ఎలాంటిది ఒకటి చేసి బెనిఫిట్ పొందాలనే ఆలోచనతో ఉంటాడు. పాపం ఏ మహానుభావుడు వాళ్ళ పార్టీలో ఎవరికి మూడిందో నాకైతే తెలియదు. కానీ అలాంటి శవరాజకీయం చేసేటువంటి వ్యక్తులు మనం అందరం కూడా గమనించి రాబోయే కాలంలో ఎవరు మంచిగా మనకి ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారు, ఎవరు మన గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ పనికి వస్తారు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరు బాగా పనిచేస్తారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళకి మనం ఓటేసి రేపు స్థానిక సంస్థలు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.